టిఆర్ ఫౌండేషన్, సేనా ఫౌండేషన్ తరఫున ప్రవీణ్ అండ్ టీం వాళ్ళు ఈ రోడ్ సైడ్ ఉన్నటువంటి పేదవారు, ఇలా అడుక్కునే వాళ్ళు వీళ్ళందరినీ చూసి చలికి వాళ్ళు బాగా ఇబ్బంది పడతారని చూసి వీళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి వీళ్ళ టీము వాళ్ళ శాలరీలో నుంచి కొంత అమౌంట్ తీసి దాన్ని వీళ్ళు ఫండ్గా కలెక్ట్ చేసి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా యూత్ అనేది సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి బాధాకరమైన విషయాన్ని తీసుకొని వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి అనే ఆశయంతో ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం. వీళ్ళ విధంగానే అందరూ యూత్ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. వాళ్ళు శాలరీలో తీసి వాళ్ళు పంచుతారు కదా, మీరు ఎందుకు వచ్చారు? అది ఒక మంచి కార్యక్రమం అండి. అది ఒక ఆలోచన మనము మన ఫ్యామిలీ అనుకునే బదులు వాళ్ళు ఒక సమాజం గురించి కూడా ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. ఆ విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేద్దామనే విషయం పరంగా నేను ఈ విధంగా ముందుకు రావడం జరిగిందండి. వీరికి మా సిఏ గారు శ్రీనివాసరావు గారు కూడా మంచిగా వీళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. సార్ కొంచెం బిజీగా ఉండి రాలేక నన్ను ఈ కార్యక్రమానికి పంపించింది. వీరిని ఇన్స్పైరింగ్గా తీసుకొని మేము చెప్పేది ఏంటంటే, వీరిని ఇన్స్పైరింగ్గా తీసుకొని యూత్ కూడా ఈ విధంగా వీరి వల్ల ఇప్పుడు చూస్తున్నట్లయితే ఎక్కువ యూత్ గంజాయి కలవాట్లు పట్టడం, చెడు వ్యసనాలకు వెళ్ళటం, ఈ దొంగతనాలు, రాబరీలు వీటికి ఎక్కువగా మనకి కేసులు నమోదవడం జరుగుతుంది. అటువంటి విధంగా కాకుండా మంచిగా చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు సంపాదించుకొని ఏదైనా సరే ఇలాగా వాళ్ళ మంచి యూత్ అనేది వీళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మేము కూడా ముందుకు వచ్చి వాళ్ళ యూత్ని ఇన్స్పైరింగ్ చేయడానికి మేము ముందుకు రావడం. మంచి పనులు చేస్తే సపోర్ట్ చేస్తారు, చెడ్డ పనులు చేస్తే శిక్షిస్తారు అనే ఒక ఉదాహరణ ఈరోజు సార్ రావడానికి ఒక ఎగ్జాంపుల్. సార్ వచ్చి మంచి చేయండి, మంచి చేస్తే మేము ముందడిగేసి మీకు సపోర్ట్గా ఉంటాము, చెడు మార్గంలో వెళ్ళమాకండి. నెల్లూరులో ఈ మధ్య చాలా గందరగోళంగా ఉంది. ఎన్నో చెడు కార్యక్రమాలకి కొంతమంది అలవాటు పడిపోయి చాలా చూస్తున్నాం అందరమే. వాటికి ఒక జవాబుగా సిఏ గారిని సార్ని అడిగాం. సార్ ఇలా ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటున్నాం, ఇలాంటి వాళ్ళు వస్తే ఈ సందర్భంలో చాలా బాగుంటుంది సార్, యూత్కి ఒక మెసేజ్ ఇవ్వండి సార్ అంటే, నేను బిజీగా ఉన్నాను, మన ఎస్ఐ గారిని పంపిస్తాను సార్, స్టేషన్ నుంచి ఎవరో ఒకరిని పంపించండి సార్ అంటే ఎస్ఐ గారిని పంపించారు. ఎస్ఐ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎస్ఐ గారు వచ్చినందువల్ల యూత్కి కూడా ఒక మెసేజ్ అనేది ఒక పాస్ చేయాలని, పోలీస్ వ్యవస్థ అంటే ఏందో ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం ఒక వివరణగా భావిస్తున్నాను. యూత్ అందరికి ఒకటే, అందరూ మంచిగా ఉంటే అందరూ మనతో మంచిగా ఉంటారు, చెడుగా ఉంటే పోలీస్ వ్యవస్థ కూడా మనతో చెడుగానే ఉంటుంది. సో తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకొని సమాజం తగ్గట్టు మనం ముందుకెళ్ళాలి. పోలీస్ వ్యవస్థని ఒక ఎగ్జాంపుల్ ఈరోజు చూడండి, మంచి కార్యక్రమం చేస్తున్నాం సార్ అంటే స్టేషన్ నుంచి వచ్చి ఒక ముందడిగే సపోర్ట్ చేశారు. సో మంచి పోలీసులు కూడా మనకు ఉన్నారు. సో చాలా థ్యాంక్ యూ. అయితే ఇటువంటి కార్యక్రమాలు అందరూ చేయలేరు, కొంతమంది యువత కూడా ఇటువంటి వాటికి హెల్ప్ అడుగుతారు. మీరు వాళ్ళని కూడా మీరు జాయిన్ చేసుకుంటారు మీ ఫౌండేషన్? చేసుకుంటాము. కాకపోతే డొనేషన్ అనేది ఇంకా మేము ఎవరిని అడగట్లేదు, ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. మేమున్న ఒక 10 మంది టీం కలిసి మేమే చూసుకోవాలా. ఈ డొనేషన్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. మా దగ్గర ఉన్న దాంట్లో, మాకున్న దాంట్లో చేసుకుంటూ ముందడుగేస్తాం, ప్రతి నెల చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.